రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు ముదురుతున్నాయి. వారం రోజులుగా 36 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత మరింత పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు పబ్లిక్. ఇప్పటికే ఎండవేడి ఉక్కపోతతో కరెంటు వినియోగం పీక్ స్టేజ్కు చేరింది. రాష్ట్రంలో ఎండలు భయపెడుతున్నాయి. జనరల్ టెంపరేచర్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 14 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగా, 15 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైగా, 4 జిల్లాల్లో 36 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ టైంలో ఉండాల్సిన దానికంటే 3 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతోంది. అత్యధికంగా నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూరులో 38.3, భద్రాద్రి, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో 38.2, గద్వాల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, కొమరంభీం జిల్లాల్లో 38.1, మంచిర్యాల, కోటపల్లి, నర్సాపూర్ ప్రాంతాల్లో, ములుగు, వరంగల్ జిల్లాల్లో 38 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. భూపాలపల్లి, మహబూబ్ నగర్ లో 37.9, కరీంనగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 37.8, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 37.7, జనగాం, మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట 37.6, సిద్దిపేట, హన్మకొండలో 37.4, మహబూబాబాద్, నారాయణపేట్ 37.3, మెదక్ 36.8, యాదాద్రిలో 36.6, హైదరాబాద్ 36.3, సంగారెడ్డి 36.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇప్పటికే ఇంట్లో కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పాత వాటికి రిపేర్లు చేయిస్తున్నారు జనం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కంటే ఆదిలాబాద్లో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అన్ని చోట్ల ఎండలు ముదురుతుండటంతో పాటు ఉక్కపోస్తుంటే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పొద్దంతా ఎండలు, రాత్రి చలితో ఈదురుగాలులు వీస్తున్నాయి. శివరాత్రి తర్వాత ఎండల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే ఈసారి వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని అంటున్నారు.